మనము జనరల్ గా నిద్రపోతున్నప్పుడు చాలా కలలు కంటాము. ఎందుకో కలలో వచ్చినవన్నీ మనకి రిపీట్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది. దాన్నే డేజావు అని అంటారు. అవి మామూలు కలలే. అయితే మనం పెద్దగా కంగారు పడనక్కర్లేదు. అదే ఒకవేళ భయంకరమైన పీడకలైతే ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది కదా. తన పేరు రమ్య. రమ్య వాళ్ళది ఒక చిన్న ఫ్యామిలీ. వాళ్ళ దగ్గర పెద్దగా ఆస్తి కూడా లేదు. అలానే వాళ్ళ డాడీ కూడా చిన్న ఉద్యోగమే. అందుకే రమ్య డిగ్రీ అయిపోయాక తనకి చదువుకోవాలని ఉన్నా కూడా జాబ్ కోసం ట్రై చేస్తూ ఉండేది. అలా తను జాబ్ కోసం ట్రై చేస్తున్న విషయం తన ఫ్రెండ్ అయిన శృతికి తెలుస్తుంది. ఒకరోజు రమ్య తన ఇంటి బయట ఏదో పని చేస్తున్నప్పుడు అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. వాళ్ళమ్మ ఫోన్ తెచ్చి రమ్యకిచ్చింది. ఎవరు అని కాల్ ఎత్తింది. అటువైపుగా కాల్లో శృతి. ఎలా ఉన్నావు రమ్య అని పలకరించింది. అప్పుడు తను, నిన్న అరుణ దగ్గర నీ నెంబర్ తీసుకున్నాను, చాలా రోజులైంది కదా మాట్లాడి, అందుకే కొద్దిసేపు మాట్లాడాలి అని చెప్పింది. అవును, నువ్వు జాబ్ కోసం వెతుకుతున్నావని తెలిసింది. నేను ప్రెజెంట్ కర్ణాటకలో ఒక స్కూల్ టీచర్ గా పనిచేస్తున్నా. కానీ నాకు వేరే స్టేట్ కి ఇంకొక జాబ్ వచ్చింది. నేను వెళ్ళాలి. సో ఇక్కడ వేరే పర్సన్ ని రీప్లేస్ చేయాల్సి ఉంది. నీకు ఇష్టమైతే నువ్వు ఈ జాబ్ లో జాయిన్ అవుతావా అని అడిగింది. ఇది ఒక టీచర్ జాబ్ అని చెప్పింది. దాంతో రమ్య చాలా హ్యాపీగా ఫీల్ అయింది. చేస్తా, కానీ తెలుగు ఇంగ్లీషే నాకు వచ్చు అని చెప్పింది. అవన్నీ నాకు తెలుసు, నేను నీ గురించి అంతా చెప్పాను అని చెప్పింది. అలా తను స్కూల్ కాంటాక్ట్స్ తీసుకొని వాళ్ళతో మొత్తం ప్రాసెస్ ని స్టార్ట్ చేసింది. తర్వాత లగేజ్ అంతా సర్దుకొని జాయినింగ్ కి ముందు రోజు అక్కడికి వెళ్ళింది. అలా స్కూల్ కి రీచ్ అయింది. అక్కడ స్టాఫ్ అంతా తనని బాగా రిసీవ్ చేసుకుని తనకి టైం టేబుల్ ఇచ్చారు. రమ్య కూడా క్లాసెస్ చెప్పడం స్టార్ట్ చేసింది. అలా అక్కడ అంతా తను మంచిగా సెట్ చేసుకుంది. అక్కడ లోకల్లో ఉండే టీచర్స్ మాత్రం స్కూల్ అయిపోయాక ఇంటికి వెళ్ళిపోయేవారు. కానీ వేరే ఊరు నుండి వచ్చిన వాళ్ళు మాత్రం అక్కడ స్కూల్ దగ్గర ఒక బిల్డింగ్ ఉండేది. అక్కడ వీళ్ళందరూ ఉండేవారు. అక్కడ 20 రూమ్స్ ఉండేవి. ఒక్కొక్క రూమ్ లో 2 మెంబర్స్ ఉండేవారు. అక్కడ ఆ రూమ్ లో రమ్యతో పాటు లత అనే ఒక అమ్మాయి కూడా ఉండేది. మొదట్లో తను తనతో ఎక్కువగా మాట్లాడేది కాదు. తర్వాత ఇద్దరు బాగా క్లోజ్ అయ్యారు. లతది అక్కడే లోకల్. కానీ స్కూల్ కి 25 కిలోమీటర్ల దూరం ఉండడం వల్ల తను ఆ బిల్డింగ్ లో ఉండాల్సి వచ్చింది. కానీ సాటర్డే నైట్ మాత్రం ఇంటికి వెళ్లి మండే మార్నింగ్ వచ్చేది. అలానే ఒక వీకెండ్ లత ఎప్పుడులాగానే వెళ్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండు అని రమ్యకి చెప్పి వెళ్లిపోయింది. ఆ బిల్డింగ్ కి ఒక లేడీ సెక్యూరిటీగా ఉండేది. లత వెళ్లడం చూసి తను రమ్య దగ్గరికి వచ్చి, నీకు ఏమన్నా అవసరం ఉంటే నాకు చెప్పు అని చెప్పింది. దానికి రమ్య సరే అని చెప్పింది. తర్వాత రమ్య డిన్నర్ చేసి వచ్చింది. చల్లగా ఉందని ఫ్యాన్ ఆఫ్ చేసి పడుకుంది. అలా పడుకుంటూ తన ఫోన్ లో యూట్యూబ్ చూస్తుంది. ఇంతలో ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు, పడుకుండిపోయింది. మధ్యలో సడన్ గా మెలకు వచ్చింది. ఇదేంటి ఇలా పడుకుండిపోయా అని అనుకునింది. సడన్ గా రూమ్ అంతా వేడిగా అయింది. ఫ్యాన్ స్విచ్ ఆన్ చేస్తే అవ్వట్లేదు. సర్లేని రూమ్ విండోస్ తీయగానే చల్లగాలి వచ్చింది. రూమ్ చాలా నిశ్శబ్దంగా ఉంది. ఎంత నిశ్శబ్దం అంటే తన గుండె చప్పుడు తనకే వినపడేంత నిశ్శబ్దంగా ఉంది. ఎంత పడుకుందామన్నా నిద్ర రావట్లేదు. ఇంతలో మెల్లగా మేడం అని ఎవరు పిలిచినట్టుగా అనిపించింది. ఒక్కసారిగా రమ్య ఉలిక్కి పడి లేచింది. కానీ అక్కడ ఎవరూ లేరు. నెమ్మదిగా ఏడుపు శబ్దం వినపడుతుంది. కాసేపటికి అలా ఏడుపు నవ్వుగా మారింది. రమ్యకి ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. ఊపిరి గట్టిగా పీల్చుకుంటుంది. భయం వేసి ఆ విండో క్లోజ్ చేసింది. వెనక్కి తిరిగి చూసేసరికి ఆ బెడ్ మీద ఒక చిన్న పాప కూర్చొని ఉంది. ఒక్కసారిగా రమ్యకి గుండె ఆగినంత పని అయింది. కళ్ళు మూసి తెరిచేలోపు ఆ పాప మాయమైపోయింది. రమ్యకి భయం వేసి డోర్ ఓపెన్ చేద్దాం అనుకుంటుంది. కానీ డోర్ ఓపెన్ అవ్వట్లేదు. పెద్దగా నవ్వులు వినపడడం స్టార్ట్ అయింది. ఎవరు నువ్వు అని రమ్య గట్టిగా అరుస్తుంది. అలానే డోర్ కొడుతుంది. కానీ అటువైపు నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఇంకా భయం వేసి బెడ్ ఎక్కేసి ఒక మూల కూర్చొని ఉంది. ఇంతలో సడన్ గా తన వెనక నుండి ఎవరో చేయి వేశారు. రమ్య ఒక్కసారిగా ఎవరు అని కంగారు పడింది. నెమ్మదిగా తన తల పక్కకు తిప్పి చూసింది. ఒక చిన్న పిల్ల చేయి తన భుజం మీద ఉంది. తన భుజాన్ని గట్టిగా పట్టుకుంది. రమ్య ఒక్కసారిగా అరిచి వెనక్కి తిరిగి చూసింది. కానీ అక్కడ ఎవరూ లేరు. బయటికి వెళ్ళిపోదామని చూస్తుంది. కానీ డోర్ ఓపెన్ అవ్వట్లేదు. లోపలే ఉండిపోయింది. మొత్తం చాలా నిశ్శబ్దంగా ఉంది. గోడ మీద ఉన్న వాచ్ లోపల ముళ్ళు సౌండ్ కూడా క్లియర్ గా వినిపిస్తుంది. చాలా భయంగా ఉంది. మంచం కింద ఎవరో ఉన్నట్టుగా అనిపించింది. నెమ్మదిగా కిందకి చూసింది. అక్కడ ఎవరూ లేరు. కానీ ఒక్కసారిగా పైకి చూసేసరికి ఎదురుగా ఒక చిన్న పాప ఉంది. రమ్య తనకి తెలియకుండానే గట్టిగా ఏడ్చేసింది. ఇంతలో వార్డెన్ ఇంకా వేరే రూమ్మేట్స్ వచ్చి, ఏంటి మంచం కింద పడుకున్నావు రమ్య అని లేపారు. రమ్య ఇదంతా చూసి ఇది కలనా అనుకుంది. జరిగిందంతా వాళ్ళకి చెప్పింది. వాళ్ళు కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మలేదు. కానీ రమ్య మాత్రం నెక్స్ట్ డే స్కూల్ కి భయంగానే వెళ్ళింది. లంచ్ బ్రేక్ లో తన కొలీగ్స్ తనతో నైట్ నీకు జరిగిందంతా నిజం, కల కాదు అని చెప్పారు. రమ్యకి ఒక్కసారిగా ఏం అర్థం కాలేదు. ఎవరన్నా బిల్డింగ్ లో ఒక్కళ్ళే పడుకుంటే వాళ్ళకి అలానే జరుగుతుంది అని చెప్పింది. అలా చిన్నపిల్ల పేరు వర్ష. తను 5th క్లాస్ చదివేది. ఎప్పుడులానే స్కూల్ బస్ నుండి దిగి స్కూల్ కి వెళ్తుండగా వర్ష బస్ బ్యాక్ సైడ్ ఉంది. డ్రైవర్ అది చూసుకోకుండా వర్ష మీదికి ఎక్కించేశాడు. వర్ష అక్కడికక్కడే చనిపోయింది.
అప్పటి నుండి ఆ బిల్డింగ్ లో ఎవరైతే ఒక్కళ్ళే పడుకుంటారో వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది అని చెప్పారు. ఇది వినగానే ఆ వెంటనే ఈవినింగే రమ్య తన ఇంటికి వెళ్ళిపోయింది. ఈ ఇన్సిడెంట్ తన లైఫ్ లో ఎప్పటికీ గుర్తుండిపోయింది. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.